నమస్తే అండి. నా పేరు దుర్గా వెంకటేశ్వరరావు. మాది ఏలూరు. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మేము కార్పెంటర్ వృత్తి చేసుకుంటాం. ఇప్పుడు మా శాఖ మొత్తం ఇంచుమించుగా ఏలూరు నగరంలో ఒక 30-40 షాపులు ఉన్నాయి. మా వృత్తి మీద మేము బతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఏంటంటే ప్రజల వల్ల మా సమస్య ఏంటంటే గవర్నమెంట్‌కి మా సమస్య తెలియపరుస్తున్నాం. ఏలూరు సిటీలో మేము పనిచేయడం వల్ల మా వృత్తి వల్ల జనాలకి డిస్టర్బెన్స్ గాను, దుమ్ము వస్తుంది, ఇబ్బంది గాను, షాప్ రెంట్‌కి ఇవ్వాలన్నా రెంట్లు కూడా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మాకేంటంటే రెంట్ ఇవ్వడం ఇబ్బంది పడుతున్నాం. రోజు రోజుకి మా వర్క్ తగ్గిపోతుంది. దీని మీద మాకు ఇబ్బందిగా ఉంది. దీనివల్ల రెంట్ కట్టడానికి ఇబ్బందిగా ఉంది. దీనివల్ల మా వృత్తి కూడా జనాలకి దుమ్ము రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి కంప్లైంట్లు వస్తున్నాయి. దానివల్ల మున్సిపాలిటీ వారు మా మీద కొంచెం ఇబ్బందిగా ప్రెజర్ చేస్తున్నారు. దీని గురించి గవర్నమెంట్ మాకు మా కార్పెంటర్కి ఆటో నగర్ ఇచ్చిన విధంగా మాకు అంటూ ఒక ఏదైనా స్థలం కేటాయించి మమ్మల్ని అక్కడికి పంపిస్తే మేము అక్కడ సొంత స్థలం ఉండడం వల్ల మాకు కొంచెం జీవనోపాధిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని మీద మేము షాప్ నిర్మించుకొని మా వృత్తి మేము కొనసాగించుకోగలము. లేదంటే రోజు రోజుకి మా వృత్తి అంతరించిపోతుంది. దీనివల్ల మేము కూడా దీని నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఇదే విధంగా కొనసాగితే మా వృత్తిని మేము కోల్పోతాం రోజు రోజుకి. దానివల్ల మాకు స్థలం కేటాయిస్తే మా హద్దుల వల్ల కట్టుకోవే విధంగా కొంచెం ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతామే మా అభిప్రాయము. అది గవర్నమెంట్ వారికి తెలియపరుస్తున్నాం. ఈ విధంగా గవర్నమెంట్ వారు మా చర్య తీసుకొని మా అందరికీ ఊరి చివర ఏదైనా స్థలం కేటాయిస్తే అక్కడ మేము వెళ్ళి మా జీవనంలో సాగించగలము. ప్రజా టీవీ వారికి ఈ విధంగా దీని ద్వారా తెలియపరుస్తున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు. నమస్తే అండి.